రాయలసీమ ప్రాంతం అంటే కాంగ్రెస్ పార్టీకి మిలిటెంట్ క్యాడర్ను అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లాలో సరైన డీసీసీ లేక కొన్ని నెలలుగా పార్టీ నాయకులు కార్యకర్తలు డీలా పడ్డారు. గతంలో కాంగ్రెస్ అంటే కర్నూలు, కర్నూలు అంటే కాంగ్రెస్ అనేవారు. అంతేకాకుండా కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి దేశ రాష్ట్ర రాజకీయాల్లో రాణించారు. అటువంటి కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు స్థానం 9 నెలల నుంచి అధ్యక్షుడు లేకుండా పోయింది. అంటే జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి రథసారథి కరువైపోయారా, లేకపోతే పదవికి ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో ఆలస్యం అవుతుంది అనేది కర్నూలు జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో మా జెడ్ టీవీ కర్నూలు ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. ఈ కాంగ్రెస్ ఆఫీసులకు సంబంధించిన వివరాలు ఏమంటే, కంచుకోట లాంటి కాంగ్రెస్ ఆఫీసులో కానీ మనకి కొండారెడ్డి బుర్జి ఎట్లనో ఇక్కడ కాంగ్రెస్ ఆఫీసు కూడా అలాంటిదే. కానీ ఈ కాంగ్రెస్ ఆఫీసులో 1950 నుంచి 51 వరకు ప్రజెంట్ ఈ 7/9/2024 వరకు డిసిసి పదవి ఉన్నవాళ్ళు. అయితే ఈ డిసిసి పదవిలో ఎంతో మందిగా పాల్గొని ఉన్నారు. దగ్గర ఉన్నాము, జిల్లాతో వివరాలు అనేది తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు దాదాపుగా 9 నెలల నుంచి కాంగ్రెస్ ఆఫీసులో డిసిసి పదవి అనేది లేదు. అది ఎందుచేత, ఏ కారణం? అందరికీ నమస్కారం. ఫిబ్రవరిలో గత డిసిసి అధ్యక్షుడు మురళీకృష్ణ గారు వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా డిసిసి అధ్యక్షుడిని తాత్కాలికంగా నియమించాలనే ఉద్దేశంతో మా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మేడం నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో పైన ఏఐసిసి అధ్యక్షుడు మా ఖర్గే గారు ఒక సృజన్ అభియాన్ కమిటీ, ఒక ఇండియా అంతా ఒక అభియాన్ కమిటీ వేసి ఎవరినైతే డిసిసి అధ్యక్షులను చేయాలి, ప్రజల ఒపీనియను, కార్యకర్తల ఒపీనియను, నాయకుల ఒపీనియను, మేధావుల ఒపీనియన్ తీసుకొని ఆయా జిల్లాలకు జిల్లా అధ్యక్షుని నియమించాలనే ఉద్దేశంతో కమిటీలు వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కర్నూలు కూడా ఒక కమిటీ వేశారు. సోమవారం రోజు కమిటీ వస్తుంది కర్నూలుకు, ఏఐసిసి నుంచి, పిసిసి నుంచి కొంతమంది. ఆ కమిటీ వచ్చి ఎవరైతే కేపబుల్గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని ఎవరైతే బలోపేతం చేయగలుగుతారు, చదువుకున్నోడుండి పార్టీ కోసం కష్టపడి పనిచేసేటోడు, డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని బలోపేతం చేసేటోళ్ళు ఎవరు, అందరినీ కలుపుకొని పోయేటోళ్ళు ఎవరు అని వారు నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న ఇమ్మీడియట్గా ఏఐసిసి నుంచి ఆర్డర్స్ కూడా వస్తాయి త్వరలోనే. నేను అనుకుంటున్నాను ఒక నెల రోజుల లోపలనే డిసిసి అధ్యక్షుడు కర్నూలుకి రాబోతున్నాడని నేను ఊహిస్తున్నాను. ఒక కమిటీ కూడా సోమవారం వచ్చి నిర్ణయం తీసుకుంటుంది. ఒకప్పుడైనా రాజధాని మన కర్నూలు అయినా కూడా నీలం సంజీవ్ రెడ్డి కానీ, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కానీ, ఇంతమంది మేధావులు మన కర్నూలులో పెట్టుకొని 9 నెలల వరకు డిసిసి పదవి పెట్టుకోవడంలో దానికి అంతర్గత అర్థం ఏంటిది? డిసిసి అధ్యక్షుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల దృష్ట్యా డిసిసి అధ్యక్షుడు బలమైన వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతోనే కొద్దిగా లేట్ అయింది. అది కాక ఏఐసిసి నుంచి కమిటీ రావడంలో కొద్దిగా లేట్ అయింది. అందువల్ల 8 నెలల టైం పట్టింది. కానీ లేకుంటే ఎప్పుడో నిర్ణయించేటోళ్ళు. ఇప్పుడు కమిటీ వస్తుంది, త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక నెల రోజుల లోపలనే డిసిసి అధ్యక్షుడు కర్నూలుకు వస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ దాంట్లో పార్టీలో ఉన్న ఐక్యత లేకనే డిసిసి పదవి లేదని చెప్పి చాలా బయట పుకార్లు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జనరల్ గా అన్ని పార్టీల్లో చిన్న చిన్న గొడవలు ఉంటాయి. కుటుంబం లాంటిది కాంగ్రెస్ పార్టీ, పెద్ద పార్టీ, నేషనల్ బాయిడ్ పార్టీ. చిన్న కలహాలు చిన్నవి ఏదో జరుగుతుంటాయి. దాన్ని మనం పెద్దగా భూతద్దంలో చూపాల్సిన అవసరం లేదు. ప్రతి పార్టీలో ఉండేదే. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే నాయకుడు లేని కారణంగా చిన్నగా ఏదో జరుగుతుంటది. నిర్ణయం తీసుకునేటోడు లేడు కాబట్టి, సో డిసిషన్ మేకర్ లేనప్పుడు ఎవరిది సొంత నిర్ణయము, నీదెందుకు అనేది చిన్న విషయాలు ఏదో జరుగుతుంటాయి. ఈ కుటుంబం లాంటి పార్టీ, మేమందరం ఏదో అనుకుంటుంటాం, మళ్ళీ మేము కలిసి పనిచేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, ఇక్కడ షర్మిల గారు ముఖ్యమంత్రి కావాలనేది మా అందరి ఒకటే నిర్ణయమే. మేము కలిసి సమిష్టిగా పనిచేసి వీళ్ళిద్దరిని, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా, షర్మిల గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేది మా అందరి నిర్ణయము. మేము దానికోసమే పనిచేస్తాము. దానికోసం మా ఎఫర్ట్స్ అన్ని కూడా జిల్లా అంతా కూడా బలోపేతం అవుతుంది. నెక్స్ట్ ఇయర్ అంటే 2026 నుంచి కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లాలో గట్టిగా బలోపేతం అయ్యి జెండా ఎగరేసే త్వరలోనే ఆ రోజులు వస్తాయని కూడా మీకు గట్టిగా చెప్తున్నాను. మురళిని డిసిసి పదవిగా కొన్ని రోజులు బాగానే చేశారన్నారు, మళ్ళీ ఎందుకు తీసేయాల్సి వచ్చింది మురళిని?
ఇంతకుముందున్న డీసీసీలు ఎవరు కూడా బాగా చేయలేదని మనం చెప్పలేము, అందరూ బాగానే చేశారు. కాకపోతే మురళి గారు కళా వెంకట్రావు సొసైటీ అని ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎవరిని కూడా ఇంక్లూడ్ చేయకుండా తన సొంత మనుషులతో కమిటీ వేసి దాన్ని చేశాడనేది, కమిటీ వేయడం తప్పు, వేసిన విధానం తప్పు అని మేమందరం మా షర్మిల మేడం దృష్టికి తీసుకెళ్ళాము. ఇమీడియట్ గా మేడం సరే మీరు అందరూ అనుకుంటున్నారు కాబట్టి నేను కూడా భావిస్తున్నాను కాబట్టి మేడం ఒక అబ్జర్వర్ని వేసింది. అబ్జర్వర్ కూడా ఇది తప్పు అని నిర్ణయం తీసుకొని ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు. అందరూ మురళి గారితో పాటు బాబురావు గారు కానీ, సుధాకర్ అన్న కానీ, ఇంతకు ముందున్న అహ్మద్ అలీ ఖాన్ గారు, ఇంతకు ముందున్న పెద్దలు కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికే పనిచేశారు. ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతమే మెయిన్ ఎజెండా, దానికోసమే పనిచేస్తారు. ఇక ముందు వచ్చే డీసీసీలు కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగానే పనిచేస్తారు. మీరు డిసిసి పదవి లేక 9 నెలలైంది, ఏనాడన్నా షర్మిల గారికి ముందుకు తీసుకెళ్లారా? షర్మిల గారు ఏమన్నారు? షర్మిల మేడంకి మేము పలుమార్లు చెప్పడం జరిగింది, డీసీసీ అధ్యక్షుడు కర్నూలుకి కావాలని చెప్పి. డిఫరెంట్ లెవెల్లో చాలా మంది ఎన్టీసీ అధ్యక్షులు అయితేనేమి, వేరే ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు అయితేనేమి, యూత్ కాంగ్రెస్ వాళ్ళు అయితేనేమి, ఓబీసీ వాళ్ళు కానీ, ఎస్సీ చైర్మన్లు అయితే కానీ వీళ్ళందరూ చాలా సార్లు చెప్పారు. మేడం ఏంటంటే త్వరలోనే నిర్ణయం తీసుకుందామనే లోపలనే పైన ఏఐసీసీ నుంచి మేము అబ్జర్వర్లు వేస్తున్నాము, సో మీరు సొంతంగా నిర్ణయం తీసుకోకండి, మేము వచ్చిన తర్వాత మా అబ్జర్వర్ ఎవరు ఉండాలి అంటే ఇది డెమోక్రటిక్ వేలో డీసీసీ అధ్యక్షుడు నిర్ణయించే ప్రక్రియను ఒకటి మొదలు పెట్టారు ఇండియా వైడ్ గా. సో కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారంలోకి వస్తుంది కాబట్టి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు కాబట్టి దానికి డీసీసీ అధ్యక్షుడు అనేది మెయిన్ రోల్ పాటించాలి కాబట్టి, సో కర్నూలులో కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా డీసీసీ అధ్యక్షులకి ఒక ప్రయారిటీ ఇస్తారు కాబట్టి, సో దాంట్లో భాగంగా ఏఐసీసీ వాళ్ళు నిర్ణయం వస్తేనే తీసుకున్న తర్వాతనే డీసీసీ అధ్యక్షుడు నియమించిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి నెక్స్ట్ కూడా అంటే మనం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలనేది మెయిన్ ఉద్దేశము. దాంట్లో భాగంగానే కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవం. డిసిసి పదవి మీకు ఇక్కడ పొందడానికే 9 నెలలు పట్టింది. 9 నెలలు పడ్డ కారణంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చూడాలంటున్నారు. అయితే ఈ గ్యాప్లో ఐక్యత లేకనే కాంగ్రెస్ ఆఫీసు ఏదైనా హైకమాండ్ తీసుకోవడానికి లేట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి చాలా వరకు మేము విన్నాము. దాని నుంచి మీ కామెంట్ ఏంటి? డీసీసీ అధ్యక్షుడు లేకపోయినా కూడా గత 8 నెలల నుంచి మేమందరం సమిష్టిగా నిర్ణయం తీసుకుంటున్నాము, సమిష్టిగా కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, ఏ ప్రోగ్రామ్ కూడా వదిలిపెట్టలేదు ఇంతవరకు. ఏపీసీసీ ఇచ్చిన నిర్ణయాలు అయితేనేమి, ఏఐసీసీ నుంచి వచ్చిన నిర్ణయాలు అయితేనేమి అన్ని ప్రోగ్రామ్స్ కూడా సమిష్టిగా చేసుకుంటున్నాము. మేము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మా సీనియర్ నాయకులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము. వాళ్ళు అందరం కూర్చొని ఒక విధి విధానాలు రూపుమాపుకొని మాకు సీనియర్ నాయకుడు సుధాకర్ బాబు గారు, ఆయన సలహాలు కూడా తీసుకొని ముందుకెళ్తున్నాం ప్రతిసారి. సో మాకు డీసీసీ అధ్యక్షుడు లేడు అని ఒక ఇదే తప్పితే, లేడు అనే ఒక బయట రూమర్ తప్పితే మాలోనే మేమందరం డీసీసీ అధ్యక్షులమే, మేమందరం కలిసే నిర్ణయాలు తీసుకుంటాం, ప్రతి కార్యక్రమం కలిసి చేసుకుంటున్నాము. ఏ కార్యక్రమం కూడా ఇంతవరకు కర్నూలులో ఫెయిల్ అయిందే లేదు, ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ చేసుకుంటున్నాం. సో ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి ప్రోగ్రాంలో కర్నూలులో టాప్ ఉంది ఈ రోజు వరకు కూడా. అయితే ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి, దాని నుంచి మీరు ఎలా ముందుకు స్టెప్ తీసుకుంటున్నారు, ఎలా చేస్తున్నారు? స్థానిక ఎలక్షన్స్ కి మేము అందరు మండల అధ్యక్షులతో తర్వాత అందరితో మా సీనియర్ నాయకులు మాట్లాడుతున్నారు. సుధాకర్ బాబు గారు కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. సో ఎన్నికలు ఏ మూమెంట్ లో వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది, కొంతమంది గెలిపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినా కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాము పోటీ చేయడానికి. అందరం 52 వార్డుల్లో కూడా క్యాండిడేట్లు నిలబెడతాము. కొన్ని కార్పొరేటర్లు కూడా మేము గెలిపించుకోవడానికి వ్యూహాలు రచించుకుంటున్నాము. సో డెఫినెట్ గా ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. అయితే డీసీసీ పదవి లేకపోయినా, మనుషులు లేకపోయినా కూడా కాంగ్రెస్ ఆఫీస్ అయితే ఏం లోటు లేదు. అయితే ఇక్కడ సీనియర్ నాయకులతో మాట్లాడి చర్చించి ముందుకు పోతున్నారు. అయితే స్థానిక ఎలక్షన్లు వచ్చినా, మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినా, ఏ ఎలక్షన్లు వచ్చినా మేము సిద్ధమని చెప్తున్నారు. అయితే దీనికి బయట వాళ్ళు ఎంత ప్రచారం చేసినా కూడా మాకేం డీసీసీ పదవి లేనంత మాత్రాన మేము ఇక్కడ ఎవరు ఖాళీగా లేము, సీనియర్ నాయకులతోనే అంతా చర్చించి వాళ్ళ ముందుకు వెళ్తున్నాము. అయితే ఈ కాంగ్రెస్ ఆఫీసులోని మామూలుగా చిన్న చిన్న గొడవలు జరగడం అనేది కామను. అయితే ప్రతి పార్టీలో అనేది ఇలాంటివి ఉంటాయని చెప్పి మనం వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాము. అయితే దీని ఉద్దేశం ఏమంటే రేపు ప్రధానమంత్రికి రావాలని చెప్పి వాళ్ళ ధ్యేయంగా పెట్టుకున్నారు. అయితే దీన్ని బట్టి మనం చూసుకున్నామంటే కాంగ్రెస్ ఆఫీస్కి కానీ ఇంకొకటి కానీ వేరే కానీ ఇక్కడ ఎలాంటి గొడవలు లేవు, మేమంతా ఒక తల్లి పిల్లల మాదిరిగా ఉన్నామని చెప్పి కథతో వివరాలన్నీ తెలుసుకున్నాం. జెడ్ టీవీ, మీ కుమార్, కర్నూలు.